మీరు ప్రతిరోజు ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం లాంటి యూపీఐ యాప్స్ ని వాడుతూనే ఉంటారు. ఈజీగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వేరే వాళ్ళకి మనీ ట్రాన్సాక్షన్ చేయవచ్చు, లేదా ఫోన్ నంబర్ తో కూడా డబ్బులను పంపించవచ్చు. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. మన దేశంలో దాదాపు 50 కోట్ల మంది ఈ యూపీఐ యాప్స్ ని వాడుతున్నారు. అలా యూపీఐ యాప్స్ ని వాడుతూ ప్రతి నెల యావరేజ్ గా 17 కోట్ల ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. ఇలా ఇన్ని కోట్ల ట్రాన్సాక్షన్ చేసిన యూపీఐ యాప్స్ మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయడం లేదు. మరి యూపీఐ యాప్ డబ్బులను ఎలా సంపాదిస్తున్నాయి? యూపీఐ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది? యూపీఐ యాప్స్ రాకముందు మన భారతదేశంలో మనీ ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగేవి? భవిష్యత్తులో ఈ యూపీఐ యాప్స్ ఎలా మారబోతున్నాయి? ఈ విషయాల గురించి ఈ వీడియోలో చెప్తాను. యూపీఐ అంటే ఏంటి? యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. ఇది ఒక డిజిటల్ పేమెంట్ సిస్టమ్. ఈ యూపీఐ సిస్టమ్ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ నుండి వేరే వ్యక్తి యొక్క బ్యాంక్ అకౌంట్ కి డబ్బులను ఈజీగా పంపించుకోవచ్చు. మీ ఫోన్ లో ఉండే ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం లాంటి యాప్స్ ని యూజ్ చేసి మీరు వేరే వ్యక్తికి డబ్బులను పంపిస్తారు. ఈ యాప్స్ అన్ని యూపీఐ ద్వారానే పనిచేస్తాయి. మనం వేరే వ్యక్తికి డబ్బులను పంపించడానికి ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నంబర్ లాంటివి అవసరం లేదు. కేవలం యూపీఐ ఐడి, క్యూఆర్ కోడ్ లేదా ఫోన్ నంబర్ ఉన్నా సరిపోతుంది. ఈ ఫోన్ పే, పేటిఎం, గూగుల్ పే లాంటి యాప్స్ 24 గంటలు 365 రోజులు పనిచేస్తూనే ఉంటాయి. బ్యాంక్ హాలిడేస్ అయినా కూడా ఈ యాప్స్ పనిచేస్తాయి. మన భారతదేశంలో యూపీఐ యాప్స్ రాకముందు డబ్బులను ఎలా ట్రాన్స్ఫర్ చేసేవారు? మొదటిది నెఫ్ట్. నెఫ్ట్ అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్. ఇది ఆర్బీఐ తయారు చేసిన ఒక డిజిటల్ పద్ధతి. దీని ద్వారా మనం ఒక బ్యాంక్ అకౌంట్ నుండి వేరే వ్యక్తి యొక్క బ్యాంక్ అకౌంట్ కి డబ్బులను పంపించవచ్చు. అంటే ఎస్బీఐ బ్యాంక్ నుండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుండి ఎస్బీఐ బ్యాంక్ కి డబ్బులను పంపించుకోవచ్చు. ఈ నెఫ్ట్ కూడా 24 గంటలు 365 రోజులు పనిచేస్తూనే ఉంటుంది. కానీ యూపీఐ లాగా మనీని వెంటనే పంపించలేదు. ప్రతి 30 నిమిషాలకు ఒకసారి మాత్రమే ఈ నెఫ్ట్ డబ్బులను ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ నెఫ్ట్ లో డబ్బులను 2 రకాలుగా పంపించుకోవచ్చు. మొదటిది ఆన్లైన్, అంటే మీ బ్యాంక్ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ ని యాక్టివ్ చేసుకొని డబ్బులను ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఆన్లైన్ లో అయితే ఎలాంటి చార్జెస్ ని తీసుకోరు. రెండోది ఆఫ్లైన్, అంటే మీ సంబంధిత బ్యాంక్ కి వెళ్లి ఫామ్ ని ఫిల్ చేసి డబ్బులను నెఫ్ట్ ద్వారా పంపించవచ్చు. ఆఫ్లైన్ లో ట్రాన్సాక్షన్ చేస్తే అమౌంట్ ని బట్టి ఛార్జ్ తీసుకుంటారు. రెండోది ఆర్టీజీఎస్. ఆర్టీజీఎస్ అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. ఇది కూడా సేమ్ నెఫ్ట్ లాగానే పనిచేస్తుంది, కానీ డబ్బులను వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తుంది. 2 లక్షల కంటే ఎక్కువ అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి మాత్రమే వీలవుతుంది. ఇందులో కూడా ఆన్లైన్, ఆఫ్లైన్ ఉంటాయి. ఆన్లైన్ లో అయితే ఎలాంటి చార్జెస్ ని తీసుకోరు. ఆఫ్లైన్ లో అయితే అమౌంట్ ని బట్టి చార్జెస్ ని తీసుకుంటారు. మూడోది ఐఎంపీఎస్. ఐఎంపీఎస్ అంటే ఇమీడియట్ పేమెంట్ సర్వీస్. ఇది కూడా డబ్బులను పంపించడానికి యూజ్ అవుతుంది. సేమ్ ఆర్టీజీఎస్ లాగా డబ్బులను వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తుంది. మినిమం అమౌంట్ లిమిట్ లేదు, కానీ మాక్సిమం 5 లక్షల వరకు మాత్రమే పంపించడానికి వీలవుతుంది. మనం ఎన్ని ట్రాన్సాక్షన్ చేసినా యూపీఐ యాప్స్ మన దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవు. మరి యూపీఐ యాప్స్ డబ్బులను ఎలా సంపాదిస్తున్నాయి? మొదటిది కమిషన్స్ ఫ్రమ్ బిల్ పేమెంట్స్. మీరు గూగుల్ పే యూజ్ చేసి కరెంట్ బిల్ ని కట్టారు. ఈ అమౌంట్ యొక్క 1000 రూపీస్ అనుకోండి. గూగుల్ పే ఈ 1000 రూపీస్ ని డైరెక్ట్ గా ఎలక్ట్రిసిటీ బోర్డ్ కి పంపించదు. మధ్యలో బీబీపీఎస్ ప్లాట్ఫామ్ ఉంటుంది. బీబీపీఎస్ అంటే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్. ఈ బీబీపీఎస్ ప్లాట్ఫామ్ కి యూపీఐ యాప్స్, అలానే మన స్టేట్ యొక్క ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఈ బీబీపీఎస్ ప్లాట్ఫామ్ మీ యొక్క ఎలక్ట్రిసిటీ బోర్డ్ కి మనీని సెటిల్ చేస్తుంది. ఇక్కడతో మీరు మీ యొక్క కరెంట్ బిల్ ని యూపీఐ ని యూజ్ చేసి ఫ్రీగా పే చేశారు. కానీ యూపీఐ యాప్స్ కి డబ్బులు ఎలా వస్తాయి? మీ యొక్క ఎలక్ట్రిసిటీ బోర్డ్ బీబీపీఎస్ ప్లాట్ఫామ్ కి సర్వీస్ ఛార్జ్ లేదా కమిషన్ ఇస్తుంది. ఉదాహరణకి ఒక ట్రాన్సాక్షన్ కి యావరేజ్ గా 8 రూపాయలు ఇవ్వచ్చు. ఈ 8 రూపాయలను బీబీపీఎస్ ప్లాట్ఫామ్ మరియు యూపీఐ యాప్స్ షేర్ చేసుకుంటాయి. మీరు యూపీఐ యాప్స్ ని యూజ్ చేసి కరెంట్ బిల్ ని పే చేసినా ఆ యూపీఐ యాప్స్ మీ దగ్గర నుంచి ఎలాంటి చార్జెస్ ని తీసుకోవు. కానీ ఆ యాప్స్ కి కమిషన్స్ రూపంలో కొంత అమౌంట్ వస్తుంది. ఎలక్ట్రిసిటీ బోర్డ్ యూపీఐ యాప్స్ కి కమిషన్స్ ఎందుకు ఇస్తున్నాయి? ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ యొక్క మెయిన్ గోల్ వాళ్ళ కస్టమర్స్ నుంచి పెండింగ్ బిల్స్ లేకుండా త్వరగా కరెంట్ బిల్ ని కట్టించుకోవాలి. సో అందుకు యూపీఐ యాప్స్ అయిన ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం లాంటి యాప్స్ కి కమిషన్స్ ఇస్తూ కరెంట్ బిల్స్ ని కట్టించుకుంటున్నారు. ఇంతకు ముందు జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ప్రతి రీఛార్జ్ పై ఈ యూపీఐ యాప్స్ కి 2% కమిషన్ ఇస్తుండేవి. కానీ ఇప్పుడు వాళ్ళు కమిషన్స్ ని తగ్గించారు. అందువల్ల ఈ యూపీఐ యాప్స్ కి ఆదాయం తగ్గిపోయింది. అందుకే మనం ఈ యూపీఐ యాప్స్ ని యూజ్ చేసుకుని రీఛార్జ్ చేస్తున్నప్పుడు చివర్లో 1 రూపీ నుండి 3 రూపీస్ వరకు కన్వీనియన్స్ ఫ్రీగా తీసుకుంటున్నారు. యూపీఐ ట్రాన్సాక్షన్స్ అన్ని ఫ్రీగా ఉంటాయి, కానీ యూపీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన సర్వర్స్, సెక్యూరిటీ, కస్టమర్ సపోర్ట్ ని మెయింటైన్ చేయడానికి యూపీఐ యాప్స్ కి కొంత అమౌంట్ ఖర్చు అవుతుంది. రీఛార్జ్ కమిషన్స్ లేకపోవడంతో ఈ
యూపీఐ యాప్స్ ప్రతి రీఛార్జ్ పై కొంత అమౌంట్ ని ఛార్జ్ చేయడం మొదలు పెట్టారు. రెండోది క్యాష్ బ్యాక్ క్యాంపెయిన్స్. 2017-2020 మధ్య కాలంలో మీరు యూపీఐ యాప్స్ ని యూజ్ చేసి కరెంట్ బిల్ కట్టినా, రీఛార్జ్ చేసుకున్నా, మనీ ట్రాన్సాక్షన్ చేసినా మీకు ఒక స్క్రాచ్ కార్డ్ వచ్చేది. ఆ స్క్రాచ్ కార్డ్ గీకితే మీకు కొంత అమౌంట్ క్యాష్ బ్యాక్ వచ్చేది. ఇలా ఎందుకంటే కొత్త యూజర్స్ ని ఈ యూపీఐ యాప్స్ యూజ్ చేసేలా చేయడానికి అలా క్యాష్ బ్యాక్స్ ఇచ్చేవారు. ఒకసారి క్యాష్ బ్యాక్ వస్తే యూజర్ మళ్ళీ అదే యాప్ ని వాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. కానీ ఇప్పుడు క్యాష్ బ్యాక్స్ కాకుండా డిస్కౌంట్ కూపన్స్, వోచర్స్, లాయల్టీ పాయింట్స్ ఇస్తున్నారు. ఇలా చాలా రకాలుగా క్యాష్ బ్యాక్స్ ఉంటాయి. మూడోది డేటా మోనిటైజేషన్. డేటా మోనిటైజేషన్ అంటే మన డేటాని ఈ యూపీఐ యాప్ వేరే కంపెనీస్ కి అమ్ముకొని డబ్బులను సంపాదిస్తాయి. అది ఎలా అంటే మనం యూపీఐ ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిసారి ఈ యూపీఐ యాప్ వాటిని రికార్డ్ చేసుకుంటాయి. ఎంత డబ్బు పంపించాం, ఎవరికి పంపించాం, ఏ టైం కి పంపించాం, ఏ లొకేషన్ నుంచి ట్రాన్సాక్షన్ చేసాం, మొబైల్ డివైస్ మోడల్ ఏంటి, నెట్వర్క్ డీటెయిల్స్, వీటన్నిటిని రికార్డ్ చేసి గూగుల్, అమెజాన్ లాంటి కంపెనీస్ కి అమ్ముకుంటాయి. ఈ గూగుల్, అమెజాన్ కంపెనీస్ కి లాభం అంటే సపోజ్ మీరు గూగుల్లో ఒక ప్రొడక్ట్ గురించి సెర్చ్ చేస్తే తర్వాత మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా మీకు ఆ ప్రొడక్ట్ యొక్క యాడ్ కనిపిస్తుంది. ఇలా యూపీఐ యాప్ మీ ఇంట్రెస్ట్ మరియు డేటా ఆధారంగా డబ్బులు సంపాదించుకుంటున్నాయి. ఇందులో రెండు రకాలు ఉంటాయి. మొదటిది డైరెక్ట్ మోనిటైజేషన్. అంటే యూపీఐ యాప్స్ మన డేటాని కలెక్ట్ చేసి డైరెక్ట్ గా పెద్ద పెద్ద కంపెనీస్ కి లేదా బ్యాంకులకు అమ్ముకుంటాయి. రెండోది ఇండైరెక్ట్ మోనిటైజేషన్. అంటే యూపీఐ యాప్స్ మన డేటా ఆధారంగా కొత్త ఆఫర్స్ ని చూపిస్తాయి. నాలుగోది మర్చెంట్ ఛార్జెస్. మీరు ఏదైనా షాప్ కు వెళ్లి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనీ పే చేస్తే మీకు ఒక సౌండ్ బాక్స్ నుంచి మనీ రిసీవ్డ్ అని వాయిస్ వినిపిస్తుంది. ఆ సౌండ్ బాక్సెస్ ని షాప్ ఓనర్ ఈ యూపీఐ యాప్స్ నుంచి తీసుకుంటాడు. కానీ ఫ్రీగా అయితే కాదు, రెంటల్ బేసిస్ పై ఆ సౌండ్ బాక్సెస్ ని తీసుకుంటారు. పేటిఎం సౌండ్ బాక్స్ కి నెలకి 100 రూపాయలు కట్టవలసి ఉంటుంది. ఫోన్ పే స్మార్ట్ స్పీకర్స్ కి నెలకి 50 రూపాయల నుండి 100 రూపాయల వరకు పే చేయాల్సి ఉంటుంది. భారత్ పే స్పీకర్ల కోసం 12 నెలల అడ్వాన్స్ ముందుగానే పే చేయాలి. అలానే మీరు ఫోన్ పే సౌండ్ బాక్స్ యూజ్ చేసి ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తే ఫోన్ పే వాడు మీరు పే చేసిన అమౌంట్ నుంచి 0.25 పైసా తీసుకుంటాడు. అలానే ఫోన్ పే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తే 0.10 పైసా కమిషన్ తీసుకుంటాడు. అలానే గూగుల్ పే యొక్క క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి పే చేస్తే మీరు పే చేసిన అమౌంట్ నుంచి గూగుల్ పే వాడు 0.15 పైసా కమిషన్ తీసుకుంటాడు. అలానే పేటిఎం సౌండ్ బాక్స్ యూజ్ చేసి ట్రాన్సాక్షన్ చేస్తే పేటిఎం వాడు మీరు పే చేసిన అమౌంట్ నుంచి 0.20 పైసా కమిషన్ తీసుకుంటాడు. పేటిఎం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పే చేస్తే 0.10 పైసా కమిషన్ ని తీసుకుంటారు. అమెజాన్ పే కూడా ఇలానే ప్రతి ట్రాన్సాక్షన్ పై కమిషన్స్ ని తీసుకుంటాయి. భవిష్యత్తులో ఈ యూపీఐ యాప్స్ ఎలా మారబోతున్నాయి? మొదటిది వాయిస్ ఎనేబుల్డ్ ట్రాన్సాక్షన్స్. రాబోయే రోజుల్లో యూపీఐ యాప్స్ లో వాయిస్ రికగ్నైజేషన్ టెక్నాలజీని యాడ్ చేయబోతున్నారు. ఈ టెక్నాలజీ ద్వారా మన యొక్క వాయిస్ కంట్రోల్ తో యూపీఐ ట్రాన్సాక్షన్ చేయొచ్చు. రెండోది ఆఫ్లైన్ పేమెంట్స్. ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్ అన్ని ఇంటర్నెట్ సహాయంతోనే జరుగుతున్నాయి. కానీ భవిష్యత్తులో ఇంటర్నెట్ లేకపోయినా కూడా మనం యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. మూడోది ఇంటర్నేషనల్ ఎక్స్పాన్షన్. ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్ మన భారతదేశంలో మాత్రమే పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో యూపీఐ ప్రపంచ దేశాలకు విస్తరించే అవకాశం ఉంది. ప్రస్తుతం సింగపూర్, మలేషియా, నేపాల్, యుఏఈ, శ్రీలంక లాంటి దేశాలు యూపీఐ సర్వీసెస్ ని అందిస్తున్నాయి. ఇంకో పెద్ద మార్పు ఏంటంటే భవిష్యత్తులో మనం యూపీఐ ని వాడుకున్నందుకు మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రతి నెల మొబైల్ రీఛార్జ్ ఎలా చేసుకుంటున్నారో అలానే భవిష్యత్తులో యూపీఐ పేమెంట్స్ చేయడానికి కూడా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.